ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ముందు నాకు ఒక కల వచ్చింది. మన టీమిండియా 300 రన్స్ చేసినట్టు కల వచ్చింది. అండ్ మన ఓపెనర్స్ ఇద్దరు కలిసి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే 200+ రన్స్ కొట్టారని కల వచ్చింది. నాకైతే ఒకటే అనిపించింది, పాపం యూఎస్ఏ బౌలర్స్ అని. కానీ నిజం చెప్పాలంటే యూఎస్ఏ బౌలర్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. టీమిండియాని చాలా బాగా రెస్ట్రిక్ట్ చేశారు. ఒకానొక టైంలో టీమిండియాను ఓడించేలాగే కనిపించారు యూఎస్ఏ టీం. ఇప్పటి వరకు వరల్డ్ కప్ని ఏ జట్టు కూడా 3 సార్లు గెలవలేదు. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టైటిల్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేయలేదు. ఇప్పటి వరకు ఎవరూ కూడా హోమ్ గ్రౌండ్లో వరల్డ్ కప్ని గెలవలేదు. దానికి ఒక క్లియర్ రీజన్ ఉంది. ఎందుకంటే T20 ఫార్మాట్ అనేది చాలా వొలటైల్ ఫార్మాట్. 1-2 ఓవర్లలో మ్యాచ్ను మొత్తం మలుపు తిప్పేస్తుంది. వరల్డ్ కప్కి ముందు వరకు మన టీం మీద మనకి ఎన్నో ఆశలున్నాయి. కానీ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ చూసేసరికి మాత్రం ఎంతో కష్టంగా గెలిచింది మన టీమిండియా. వరల్డ్ కప్లో ఎంతో ప్రెషర్ ఉంటుంది. అండ్ వరల్డ్ కప్లో ఏ టీంని కూడా మనం లైట్ తీసుకోలేం. ఎవరైనా కానీ ఏ టీంనైనా కానీ ఓడించే అవకాశాలు ఉంటాయి వరల్డ్ కప్లో. మన టీంకి మాత్రం యూఎస్ఏ టీం ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి ఈ వార్నింగ్ తర్వాత మన టీమిండియా ప్లేయర్స్ నెక్స్ట్ మ్యాచెస్కి ఎలా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఈ వీడియోలో మనం నిన్న జరిగిన ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నెదర్లాండ్స్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కానీ నెదర్లాండ్స్ కెప్టెన్ మాత్రం పాకిస్తాన్ మాపై గెలవలేదు, మేమే మంచి స్థితిలో ఉండేవాళ్ళం, కాకపోతే మా చేతులారా మేము మ్యాచ్ని వదిలేసుకున్నామని నెదర్లాండ్స్ కెప్టెన్ అన్నాడు. అది నిజం చెప్పాలంటే చాలా నిజంగా చెప్పాడు అతనైతే. పాకిస్తాన్ టీంని ఓడించేలాగే కనిపించింది నెదర్లాండ్స్, కానీ ఒక కీలకమైన క్యాచ్ మిస్ చేయడం ద్వారా వాళ్ళ మ్యాచ్ని ఓడిపోయారు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్ అయిన రొమారియో షెఫర్డ్ వెస్టిండీస్ తరపున ఒక హ్యాట్రిక్ తీశాడు, యాజ్ వెల్ యాజ్ 5 వికెట్స్ హాల్ కూడా తీసేశాడు. ఆ మ్యాచ్ గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. మ్యాచ్లో మనం గెలిస్తే అంతా మంచిగానే జరిగిందని అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే కొంతవరకు ఆందోళన కూడా పడ్డాం. ఎందుకంటే యూఎస్ఏ ప్లేయర్స్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరియు ఆ తర్వాత మన బౌలర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియాని గెలిపించారు. దీంతో చాలా వరకు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఆధార్ కార్డ్ చేతిలో గ్రీన్ కార్డ్ ఓడిపోయిందని అంటున్నారు. ఎందుకంటే చాలా వరకు యూఎస్ఏ ప్లేయర్స్ చూస్తే మాత్రం వాళ్ళందరూ భారత సంతతికి చెందిన వాళ్లే కాబట్టి. అండ్ మరోసారి మన టీమిండియా మన క్యాంపెయిన్ని గెలుపుతో ప్రారంభించింది. యూఎస్ఏ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది అండ్ మరియు అందులో అద్భుతంగా చేసింది. జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేదు. 48 గంటల ముందు వరకు మొహమ్మద్ సిరాజ్ అసలు వరల్డ్ కప్ స్క్వాడ్లోనే లేడు, కానీ అతడికి ఆడే అవకాశం లభించింది. బహుశా దీన్నే అంటారేమో గాడ్స్ ప్లాన్ అని అండ్ ఆల్సో డెస్టినీ అని. ఇదే ఇషాన్ కిషన్కు కూడా జరిగింది, మనందరికీ తెలిసిందే కదా. 48 అవర్స్ ముందు వరకు మొహమ్మద్ సిరాజ్ తన ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ అతనికి ఫోన్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకో అని చెప్పాడు. అప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఏమో నవ్వుతూ జోక్ చేయకు భయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నిజంగానే నువ్వు టీంలోకి వస్తున్నావు, హర్షిత్ రాణాకి ఇంజురీ అవ్వడం వలన దానికి రిప్లేస్మెంట్గా నువ్వు వస్తున్నావు అని చెప్పేసరికి అప్పటిదప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని టీంలో జాయిన్ అయ్యాడు. ఆయన తర్వాత చూస్తే జస్ప్రీత్ బుమ్రాకి వైరల్ ఫీవర్ వచ్చింది. దాంతో అతడు టీంలో ఆడుతున్నాడు మొహమ్మద్ సిరాజ్ మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. ఆపై 2వ ఓవర్లోనూ మరో వికెట్ తీశాడు. మొత్తం మీద 3 వికెట్లు తీశాడు. సిరాజ్ మియా మ్యాజిక్ ఏంటో ఈ మ్యాచ్లో చూపెట్టాడు అతడు. మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలంటే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శివం దూబే కూడా ఫాస్ట్గా అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో రింకు సింగ్ కూడా ఫాస్ట్గా అవుట్ అయిపోయాడు. ఇక అప్పుడైతే స్టేడియంలో ఉన్న ఫ్యాన్సే కాదు, టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్ కూడా ఒకటే అనుకున్నారు, ఇక మ్యాచ్ పోయినట్టే అని. కానీ అక్కడ నిల్చున్నాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ను ఎంత పొగిడినా తక్కువే. దానికి గల అనేక కారణాలు ఉన్నాయి. నిన్న అతనికి 25th T20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ. యూఎస్ఏ మీద అతడు 2 మ్యాచ్లు ఆడాడు అండ్ ఆ 2 మ్యాచెస్లో అతడు హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అతని స్కోర్ గురించి కాదు, అతని హాఫ్ సెంచరీస్ గురించి కాదు. అతనున్న టైంలో టీమిండియా చాలా ప్రెషర్లో ఉంది. ఒకవైపు వికెట్స్ ఒకదాని తర్వాత ఒకటి పడుతున్నా కానీ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ వరకు నిల్చొని లాస్ట్లో అయితే ఎన్నో అద్భుతమైన 6 4 కొట్టి మన టీమిండియాకి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ని అందించాడు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యాలు త్వరగా అవుట్ అవ్వడంతో అసలు మన టీమిండియా కనీసం 20 ఓవర్లు అయినా ఆడుతుందా అనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా 125 130 రన్స్ వచ్చినా చాలనుకున్న స్థితి నుంచి 161 రన్స్కి తీసుకెళ్లాడు సూర్యకుమార్ యాదవ్. గత 8-9 నెలలుగా సూర్యకుమార్ యాదవ్ అంత ఫామ్లో లేడు. కానీ వరల్డ్ కప్ ముందు సిరీస్లో అయిన న్యూజిలాండ్ సిరీస్తో అతను ఫామ్లోకి వచ్చాడు. అండ్ ఇప్పుడు చూస్తే ఏమో వరల్డ్ కప్లో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు మొదటి మ్యాచ్లోనే. అండ్ లాస్ట్ మ్యాచ్లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లభించింది. దానితో అతడు మళ్ళీ నిరూపించుకున్నాడు T20 ఫార్మాట్లో అతను ఎందుకు గ్రేట్ అని అంటారని.
మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. టీమిండియాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే ఒకవేళ భారత జట్టు 3-4 వికెట్లు త్వరగా పడిపోతే అప్పుడు ఇన్నింగ్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్లగలరా అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే మాత్రం దానికి సమాధానం దొరికిందని చెప్పుకోవచ్చు. కానీ వరల్డ్ కప్ అనేది చాలా కఠినంగా ఉండబోతుంది. ప్రపంచ కప్లో ఏ జట్టును కూడా మనం లైట్గా తీసుకోలేం. సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ త్వరగా అవుట్ ఉంటే మాత్రం మన టీమిండియా 120-130 రన్స్ కూడా చేసేదో కాదు. ఇక ఆ తర్వాత బౌలింగ్కి వచ్చిన టీమిండియా చాలా అద్భుతమైన ప్రదర్శన చూపెట్టింది. మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ కలిసి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలో వాళ్ళ పట్టేంటో చూపెట్టారు. మళ్ళీ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఒకవైపు రన్స్ని కట్టడి చేస్తూ ఇంకోవైపు వికెట్స్ని కూడా తీసేశారు. ఇక లాస్ట్లో భారత్ కన్విన్సింగ్ విక్టరీని సాధించింది. 29 రన్స్తో మన భారత జట్టు యూఎస్ఏని ఓడించింది. టీమిండియాకి ఏ మ్యాచ్ కూడా చిన్న మ్యాచ్ కాదు. అన్ని మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. ఎందుకంటే ఇది వరల్డ్ కప్. అండ్ నిన్న మనం మ్యాచ్ గెలవడంతో మనకు 2 పాయింట్స్ వచ్చేసాయి. ఇక ఇంకొక మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది నెదర్లాండ్స్ పైన. నెదర్లాండ్స్ జట్టు అయితే చాలా పోటీ ఇచ్చింది పాకిస్తాన్ టీంకి. ఒకానొక టైంలో అయితే నెదర్లాండ్స్ జట్టు గెలిచేలాగే కనిపించింది. ఫస్ట్ మ్యాచ్లోనే ఒక మంచి అప్సెట్ని చూస్తామనుకున్నాం. కానీ పాకిస్తాన్ జట్టు లాస్ట్లో గెలిచేసింది. అయినా పాకిస్తాన్ జట్లు తప్పులు చేయకపోవడం కొంచెం వింతే. కానీ నిన్న చూస్తే మాత్రం నిన్న కూడా వాళ్ళ జట్టు తప్పులు చేశారు. మా దగ్గర బాబర్ ద కింగ్ ఉన్నాడు అని అన్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ బ్యాటింగ్లో ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గా వికెట్లను ఇచ్చేసి వెళ్ళిపోయారు. చివరి 2 ఓవర్లలో 29 రన్స్ కావాలి. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే మాత్రం నెదర్లాండ్స్ మ్యాచ్ గెలిచేసేది. కానీ నెదర్లాండ్స్ కీలకమైన టైంలో క్యాచ్ వదిలేయడం ద్వారా పాకిస్తాన్కి మ్యాచ్ ఇచ్చేసింది. అప్సెట్ అయితే చాలా మంచిగా లోడ్ అయింది. కానీ లాస్ట్లో పాకిస్తాన్ గెలిచేసింది. కొంచెం అదృష్టం వాళ్ళ వైపు ఉంది. పాకిస్తాన్ అంత గొప్పగా క్రికెట్ ఆడలేదు అన్నది చాలా వాస్తవం. కానీ 2 పాయింట్లు అయితే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళకు కూడా 2 పాయింట్లు వచ్చేసాయి. వారు బహుశా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ ఇంకా అయితే ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే మీరే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ గెలుచుంటే అండ్ నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ ఒకవేళ ఇండియాతో ఆడపోయి ఉంటే ఇండియాకి 2 పాయింట్స్ వచ్చేటి. అంటే 2 మ్యాచెస్ ఓడిపోయిన వాళ్ళు అవుతారు పాకిస్తాన్. దాంతో టోర్నీ నుండి బయటికి వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది పాకిస్తాన్కి. మరి చూడాలి ఇండియాతో మ్యాచ్ ఆడతారా లేదా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇక ఇంకొక మ్యాచ్లో అయితే వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి స్కాట్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. అందులో చివర్లో సిమ్రన్ హెట్మయర్ మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. ఇక బౌలింగ్లో మాత్రం రొమారియో షెఫర్డ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక హ్యాట్రిక్ కూడా తీశాడు. మరియు అదే మ్యాచ్లో 5 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మన ప్లేయర్ ఇంత అద్భుతంగా ఆడుతున్నాడని. నిజం చెప్పాలంటే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో అంత పర్ఫెక్ట్ మ్యాచెస్ ఉండవని అనుకున్నాం. కానీ ఫస్ట్ రోజే ఎంతో పర్ఫెక్ట్ మ్యాచెస్ని చూసాం మనం. ఒకవైపు ఏమో ఒక జట్టు గెలిచేలాగా కనిపించింది. కానీ లాస్ట్లో ఓడిపోయింది. ఇంకోవైపు ఇండియాకి అసలు కనీసం యూఎస్ఏ పోటీ ఇస్తుందా అనుకుంటే ఇండియాను దాదాపు ఓటమి అంచులో నిలబెట్టింది యూఎస్ఏ. కానీ లాస్ట్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమిండియాని గెలిపించాడు. ఇది ఫస్ట్ రోజు యొక్క వరల్డ్ కప్ విశేషాలు. అండ్ సెకండ్ రోజు చూసుకుంటే మాత్రం అంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అండ్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా చెన్నైలో మనందరికీ తెలుసు స్పిన్ ఫ్రెండ్లీ పిచెస్ ఉంటాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తరపున చాలా అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు. న్యూజిలాండ్ తరపున కూడా చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఇదైతే చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అవ్వబోతుంది ఆఫ్ఘనిస్తాన్ అండ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్. ఆ తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ కూడా జరగబోతుంది ముంబైలోని వాంఖేడే స్టేడియంలో. అండ్ ఆ తర్వాత శ్రీలంక అండ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా జరగబోతుంది. అది కూడా కొలంబోలో మనందరికీ తెలుసు చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ ఉండవు. కానీ లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మరి చూడాలి ఇవాళ మ్యాచ్లో కొలంబో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అండ్ ఎవరు గెలుస్తారని. ఇదండి వరల్డ్ కప్ యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.